ఈ రాష్ట్రానికి విజన్ చూపించేటువంటి నాయకుడివి. నువ్వెలా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రివి. గత సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో కనపడకుండా దాక్కొని ఎక్కడో కనబడటం లేదు అని చెప్పి మీ పిఠాపురం ప్రజలు నీకు వాల్ పోస్టేజ్ చేస్తున్నారు. నీ పిఠాపురం ప్రజలకి కనీసం ఒక చిన్న ప్రాజెక్టు కూడా తెచ్చుకోలేని అసమర్థ ఉప ముఖ్యమంత్రి, అసమర్థ ఎమ్మెల్యే, నువ్వు అసమర్థమైన పార్టీని నడిపేటువంటి ఒక ఊసరవెల్లి లాంటి వ్యక్తివి. నీకేంటికు రాజకీయాలు? నీలాంటి వాడితో మాట్లాడి నీలాంటి వాడి మీద కేసేసి ఫేమస్ అవ్వాలి అవసరం జయభీమరావు భారత పార్టీ వ్యక్తికి అధ్యక్షుడు ఎన్ని జన్మ మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసి ప్రభుత్వం మీద ఫైట్ చేసిన వ్యక్తి నేనున్నాను. గత 5 సంవత్సరాల్లో దళితుల మీద, బహుజనుల మీద దాడులు జరిగితే, ఈవెన్ ఉన్నత వర్గాల మీద దాడులు జరిగితే నేనున్నాను. ఏనాడు నీ ముఖానికి అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు. నువ్వెట్ట ఉప ముఖ్యమంత్రి, నువ్వెట్ట నీకేం స్థాయి ఉంది? నీకేం స్థాయి ఉంది? మహా అయితే మీ అన్నయ్య సినిమా యాక్టర్ కాబట్టేమో నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిపోయినావేమో. అఫ్కోర్స్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాం. అంత మాత్రం చేత నువ్వు చేసిన తప్పుల్ని వదిలేసి, నువ్వు మాట్లాడినటువంటి మాటల్ని పక్కన పడేసి మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చు జీ హుజూర్ అనాల్సిన అవసరం జేబీఎం భారత పార్టీలో ఎవరికి ఉండబోదు. మీరు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలని ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి. కూటమి ప్రభుత్వంలో జాయింట్ మేనిఫెస్టో మీరు ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రజలకి మాట ఇచ్చిన ప్రకారంగా నిర్వర్తించి తీరాలి. ఏ ఒక్కటి కనుక మీరు నిర్వర్తించకపోయినా నిన్ను, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ముగ్గురిని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి లాగి ప్రజలు ప్రశ్నించమని ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. ప్రజలతో పాటు మేము కూడా నిన్ను ప్రశ్నిస్తాం. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చింది ఓజీ సినిమాల్లో షార్ట్లు వేసుకుని, నిక్కర్లు వేసుకుని సినిమాలు తీయటానికి కాదు నాయన. మీ నాయకుడికి చెప్పండి ఒకసారి, ప్రెస్ మీట్లో లేకపోతే డిబేట్లో మాట్లాడే అధికార ప్రతినిధులకు చెప్తున్నా, మీ నాయకుడికి ఒకసారి చెప్పండి. మీ నాయకుడు షార్ట్లు వేసుకొని ఓజీ సినిమాల్లో లేకపోతే వీరమల్లు ఇంకో మళ్ళీ ఏదో సినిమాల్లో ప్రెస్ మీట్లకు వెళ్ళిపోయి, అధికారిక ఫంక్షన్లకు వెళ్ళిపోయి, సక్సెస్ మీట్లకు వెళ్ళిపోతున్నాడు. యూ బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ బీయింగ్ ఏ మినిస్టర్, ఎవ్రీ మినిట్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన అంశాలను తప్ప నీ పర్సనల్ ఇష్యూస్కి వాడుకోవటానికి ఇది మీ బాబు గారు ఇచ్చిన అధికారం. నటించిన ప్రజల కోసం అధికారం వాడాలి, కోసం కార్లు, ప్రజల కోసం నీ సమయాన్ని, నువ్వు సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ మీటింగ్లకు వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి స్పెషల్ చాప్టర్లు ఫ్లైట్లు వేసుకొని నీ పర్సనల్ ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కాదు నీకు అధికారం ఇచ్చింది. నేను రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రజలు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో కూడా నేను చెప్తా. ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, జడా శ్రవణ్ కుమార్ ఎందుకు? ఎస్ మాట్లాడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటు ఉంది అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో పాలసీ డెసిషన్ మేకింగ్లో పూర్తి స్థాయి ఇన్వాల్వ్మెంట్ కనిపించి ఈ రోజు అప్రజాస్వామికంగా కొన్ని వేల మంది అరెస్ట్ అవడానికి, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఒక్క ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దగ్గర నుంచి చాక్లెటు, మోడీ దగ్గర నుంచి బిస్కెట్ తీసుకోగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి
అటు వెళ్తుంటే లాక్కొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్థాయి ఉన్నటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అని రాష్ట్ర ప్రజల తరపున అడగాల్సి వస్తుంది. 1,90,000 మెజారిటీతో పిఠాపురం నుంచి గెలిపిస్తే పిఠాపురంలో కనీసం ఈ రోజు వరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయి నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు జీరో పాలిటిక్స్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల సక్సెస్ఫుల్గా నేను బాగు చేస్తానని చెప్పి నువ్వు భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి కేవలం మీరు ఈరోజు ఈ రాష్ట్రంలోకి స్పేస్ ఇచ్చి వాళ్ళ ఐడియాలజీని మీ భుజాల మీద మోసి తీసుకొచ్చి హిందుత్వ అజెండాతోటి ఈ రాష్ట్రంలో ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే యూ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ యూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు జాయింట్ మేనిఫెస్టోతో మీరు జాయింట్ మేనిఫెస్టోతో నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నటువంటి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ మీ ముగ్గురు జాయింట్ మేనిఫెస్టో ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన సందర్భంలో మీరు మాట్లాడకపోతే బాధేస్తుంది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని తొంగలో తొక్కుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఓజీ షూటింగ్లో, పీజీ షూటింగ్లో, టీజీ షూటింగ్లో నిధి అగర్వాల్కి మీకు కావాల్సినటువంటి కార్లు సమకూర్చడంలో మీ డైరెక్టర్ల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ నిర్మాతల సేవలో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ మీ సినిమా షూటింగ్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో మీరు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల రాష్ట్రంలో మీరు కూటమి ప్రభుత్వం జాయింట్గా ఇచ్చిన మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసేదాని పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ పట్ల రాష్ట్రంలో దళిత బిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల 24,800 దాడులు లాస్ట్ 1 yearలో మహిళల మీద జరిగితే కనీసం ఈ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి పరిస్థితి అని ఒక్కళ్ళను కూడా సందర్శించకుండా పరామర్శించకుండా నువ్వు షూటింగ్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలకు సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తుంటే ప్రశ్నించాలి. తొక్కేస్తా, నరికేస్తా